రబీ రంది తీరేదెలా రైతు బంధుకు రైతులు ఎదురుచూపులు. రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలోనే రైతు బంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంట సాగు చేశారు. ఇందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు కూడా వేశారు. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరం అవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అక్కడ అప్పులే శరణ్యమవుతాయి. అయితే ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ నుంచి రైతు బంధు ప్రక్రియ ప్రారంభం కాగా ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల్లో అది కూడా కొందరికి రైతు బంధు సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకు ఎకరం చొప్పున మొదటి రోజు ఎకరం వరకు, రెండో రోజు 2 ఎకరాల వరకు ఇలా రోజుకు ఎకరం చొప్పున అయితే గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తారని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులైతే అంటున్నారు. మొత్తం రైతు బంధు లబ్ధిదారులు చూసుకుంటే దాదాపు 70 లక్షల మంది అయితే ఉన్నారు. అయితే మనం మొత్తం మీద చూసుకుంటే కొత్త ఈ రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అనేది ఎప్పుడైతుందంటే ఇంకా దాదాపు 58 లక్షల మందికి అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. నిధులు లేకపోవడం వల్ల రైతు బంధు ఆలస్యం అవుతుందని అధికారులు అయితే అంటున్నారు. ఈ నెలాఖరికైనా ఇస్తారా లేదా అన్న చర్చ అయితే జరుగుతుంది. ఇది ఎలా ఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వటం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తి కాకపోవడంతో ఇంకా పెండింగ్లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు అయితే ఇవ్వటం లేదు. అయితే మ్యాక్సిమం ఈ నెలాఖరికల్లా రైతు బంధు డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారన్నమాట. ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ రైతు బంధు పెట్టుబడి సాయానికి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని